వెళ్తున్నాం స్కూల్కి. మా తలక దుంగపో, దుంగపో, తలక దుంగపో. షూ నీయేనాయే? సరే అట్ట వెళ్ళాలి ఆడకుండా బడికి. హాయ్ ఇస్తా. ఎడు చూసి చేతున్నా, ఎడు చూసి చేతున్నా నువ్వు? కాలకూడదురా, పట్టుకుంటే శర్రం అనేది. సరే సరేనా. ఇంకా పొద్దున్న అయితే పిల్లల్ని అయితే రెడీ చేసింది. ఇంకా లంచ్ బాక్స్లో కట్టేసాను మరి రోజా పిల్లలకి. మరి ఏం చేసావు కర్రీ? ఏం చేసే వాళ్ళకి? మనకు రెడీ చేసి పెట్టించావా? సరే తింటావా? స్పూన్లు పెట్టావా? ఎవరు స్పూన్ వాళ్ళకి పెట్టేసావా? ఇంకా టైం ఉంది కదా, బస్సు వచ్చే టైం ఉంది. ఇంకా ఈరోజు చప్పాయిస్కి వెళ్ళాలనుకుంటేనేమో ఇంకా చప్పాయిస్ ఏమో ఈరోజు వాతావరణం బాగా, లేకపోతే బండి వేద్దాం అనుకున్నా. అసలు బండి ఆపకూడదు అనుకున్నా, కానీ ఈ వర్షాలు ఎక్కువైపోయినట్టు మళ్ళీ. సరేనా, ఇంకా చూసేసారు కదా. ఇంకా అక్షయ్ ఒక్కడే మిగిలిపోయింది. ఇంకా అక్షయ్ని కూడా తీసుకొచ్చి వదిలిపెట్టేస్తాను. అన్ని బాక్సులు పెట్టుకున్నారా? బ్యాగులు మొత్తాన్ని మరి బాక్సులు అన్ని పెట్టుకున్నారు, మొత్తం పెట్టేసుకోండి మొత్తాన్ని. ఏంది ఆ డ్రెస్ తీసేసి మళ్ళీ ఆ పిల్లకి ఆస్తాకి? సరే చూసారు కదా. నేను నల్ల అయితే ఎండ కాల్చింది. ఈ పూట వచ్చేటప్పటికి మళ్ళీ అయితేనేమో వర్షం పడినట్టుగా దాన్ని కూడా తేడా వచ్చేసింది. ఇంకా సర్ప్రైజ్ తీసుకొచ్చుకుందాం అనుకున్నాను. ఈ పూట కూడా పోయి ఇంకా ఈ లోపల అయితే వర్షం అయితే ఇంకా రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది. ఇంకంటే నాకైతే ఇంట్లో పోయిన ముందుకైతే లేదు. ఇంకా రేగుల శబ్దానికి అయితే మటుకి వర్షం పడుతున్నట్టు కనపడుతుంది. ఇక నేను అనుకున్నాను వర్షం పడుతుంది కదా, ఇంక ఈ సర్ప్రైజ్ కూడా తీసుకురావడం కూడా పద్ధతులు అని చెప్పి అనుకుంటానే ఉన్నాను. ముబ్బట్టింది రాత్రిలో కూడా, అయినా కానీ వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడు కూడా ఇంకా ముబ్బట్టే ఉంది. ఛానల్ సినీ విలేజ్ వ్లాగ్స్ అయితే బాగున్నాయి, మీకు కూడా బాగున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటాండి. ఇంకా ఇది వచ్చేటప్పటికైతే ఇంకా ఏదో ఒకటి ఇంటికాడ కదా, ఏదో ఒకటి చూద్దాం, చేయడానికి అయితే ట్రై చేస్తాను వీడియో కోసం అని చెప్పి. ఈ లోపల అయితే ఇంకా పిల్లలు అయితే రెడీ చేసి ఇంకా స్కూల్ అనేది వచ్చేసి కదా, మనం పంపించేసిన తర్వాత అయితే ప్రశాంతంగా మనం కూడా కూర్చొని ముద్దనం తినేసి ఇంకా తర్వాత ఇంకా మనం నెక్స్ట్ ప్రోగ్రామ్కి అయితే ఇది చూసేద్దాం. వస్తా ఎక్కడ మట్టి మట్టి లోపలరా. ఇంకా ఈ లోపల అయితే అక్షయ్ బాబుని కూడా ఇంకా రెడీ చేసేసి, ఇంకంటే అక్షయ్ బాబుకి అయితే ఇంకా చాలా టైం ఉంది కదా, ఇంక ఈ లోపల ఆయన కూడా రెడీ చేసేసి స్కూల్ కాడ పెట్టేసిన తర్వాత అయితే ఈరోజు అయితే రోజా మా ఎక్కడన్నా మామూలు వీడియో తెద్దాం పోయే. వర్షం పడుతుందంటే ఎక్కడే కదా, ఎక్కడ ఇక్కడ వేరే సొంత నేను అంటాను. వాళ్ళు చిట్టలు వచ్చేటప్పటికి వీడియో ఒకటి తెద్దాం సరేనా? లేదా ఇంట్లో వీడియో చేస్తా, ఏదో ఒకటే వీడియో చేసి తీసేసి వీడియో పెట్టేసి పెట్టావా? ఆల్రెడీ వీడియో పెట్టావా? వీడియో పెట్టావా? మామూలుగా అంతకుముందు వీడియోలో ఏమైనా పెట్టావా? అట్లా అదే వీడియో ఇప్పుడు ఎట్టుంది ఇల్లు? నిన్న ఎట్టుంది ఇల్లు? ఇల్లు మొత్తం అంతా చంద్రబంధం చేసి పారు. ఆడ గుడ్లు అక్కడ ఉన్నట్టుండే, అక్కడ ఎక్కడ ఉన్నట్టుండే, మొత్తం ఆడ ఎక్కడ పడేశారు. ఏయ్ ఓ ఓ ఈ లోపల అయితే ఇంక మొత్తం మనం అయితే ప్రశాంతంగా తినేసి మనకి కూడా తెలదాం ఉండే కదా, నాన్ వెజ్ కదా రోజా. ఇంకా సాయంత్రం రోజు రోజుకి రేపు సాయంత్రం, ఈరోజు సాయంత్రం, రేపు సాయంత్రం, ఈరోజు సాయంత్రం రోజు అంతే మురిగిచ్చేస్తున్నారు. వర్షాలు ఎక్కువ. నిన్న కాసినకి అయితే అసలు మామూలు లేదు, నిన్న కాసినకి మామూలు కదా అయితే, అయినా కానీ వర్షం పడినట్టే ఉంది. నిన్న నేను అనుకున్నాను వచ్చేటప్పుడే వర్షం పడుతున్నాను దాని కట్ట ఇంకా పలపడదాకా వచ్చేసాను, పలపడదాకా వచ్చేసాను. ఇంక ఈ లోపల అయితే వర్షం అయితే లేకుండా పోయింది. ఇంకా మనం ఈ లోపల అయితే ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి కోడిగుడ్డు ఫ్రై చేసేసింది. మా కోసం అయితే చెప్పి ఇంకా మళ్ళీ రెండో కూర కూడా చేస్తున్నారు, కోడిగుడ్డు ఫ్రై అంట, కోడిగుడ్డు పులుసు అని. మీకు కోడిగుడ్డు పులుసు చేసింది ఉండాల్సింది. అరే తలకాయ దుంకోమని చెప్పా, తలకాయ దోమలేదు అప్పలు నీకు. ఇంకా దువ్వెన తెచ్చుకోబో ఉందలాగానే, దువ్వెన తెచ్చుకో మా, దువ్వెన తెచ్చుకో, దువ్వుతా చూడే. పోయిన సంవత్సరం వేసానండి ఇంకా ఆదర్శన అయితే, ఎందుకంటే అలవాటు చొప్పునని చెప్పి పోయిన సంవత్సరం వేసాను. ఇంక ఈ సంవత్సరం అయితే మటుకి ఇంకా అలవాటు కోసం చెప్పి పోయిన సంవత్సరం అయితే జాయిన్ చేశాను ప్రతిపాలు దాంట్లో. ఈ స్కూల్ పేరు ఏం పేరు? అక్షయ విద్యాలయమనా? బాగా చదువుకోవాలా?
ఇంకా పోయిన సంవత్సరం అయితే జాయిన్ చేసి చెప్పింది కదా, ఈ సంవత్సరానికి అయితే ఇంకా మటుకి ఇంకా మనం చెప్పే పని లేకుండానే ఇంకా ఇక్కడ వెళ్ళిపోతున్నాడు. సరే తీసుకో, నీకు కూడా ఇస్తారంట. ఏం రాస్తావు నువ్వు? ఏబీసీలు రాస్తావా? అమ్మ బాబోయ్, అవి ఇప్పుడు రాస్తా. చూసారు కదండి, ఇంక ఏబీసీలు రాస్తాడంట. ఏ రాయికి వచ్చాడు ఇంక ఇప్పటికి సంవత్సరం ఇంటి పోతుంది. ఏ రాయికి వచ్చిందా? మా పిల్ల బూట్లే రోజా, బూట్లే వాళ్ళ పిల్లకి. సరే ఇప్పుడు దాకా అయితే మంచిగా ఉందండి. ఇప్పుడైతే చూడండి, ఇంకా వర్షం ఎంత అయిపోయి కూడా మొత్తం ఎండ అయితే కాస్తుంది. ఇక ఇప్పుడు అంచుగా అయితే ఎండ కాస్తూనే ఉంటుంది. ఇంకా మనం వచ్చేటప్పటికైతే ఇంక రోజు వచ్చేటప్పటికి ఇంకా పని చేసుకుంటా ఉంది. ఇంకా ఇద్దరు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయాయి కదా, ఇంకా అక్షయ్ అక్కడ మిగిలిపోయింది. ఈ లోపల అయితే నేనైతే ఇంకా నా స్టైల్లో అయితే కర్రీ అయితే రెడీ చేయబోతున్నాను. ఏంటంటే అది పొడిగుడ్డు పులుసు అయితే చూద్దాం. అయితే అంతకుముందు చేసే ఉన్నాను, కాకపోతే ఏంటంటే కొద్దిగా గుర్తయితే లేదు కదా. మన పనులు మనం చేసుకుంటూ ఉంటాము, పక్క పనులు కూడా ఇంకా మనకి గుర్తునేది ఏ విధంగా ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి అయితే ఇంకా మనం అయితే ఇప్పుడైతే పాపం పిల్లలను రెడీ చేసేటప్పటికే నాకు సరిపోయిన రోజుకైతే ఇంకా నేనైతే ఇంకా నా స్టైల్ అయితే పొడిగుడ్డు పులుసు అయితే రెడీ చేస్తాను. పో అని చెప్పు మా నీళ్ళు పోసుకోపో, నీళ్ళు వచ్చుకొని పోతున్నావా? మరి నీళ్ళు పోసుకోపో, తొందరగా తీసుకెళ్ళి బయటకు అడుగు పెడతా కానీ కంచె ఉండిపో మా నాకు చూడు. ఏయ్ రా, ఇటు చూడురా, బడికి వెళ్తున్నావా? వెళ్తున్నా చెప్పు. పోవా చూడు, బడికి వెళ్తలా? వెళ్ళాలి బడికి. సరే అండి, ఇంకా కోడిగుడ్డు పులుసు కోసం అయితే ఇంకా శుభ్రంగా ఇగో ఉల్లిపాయలు అయితే మొత్తం తరిగేసుకున్నాను. ఇంకా విధంగా మొత్తం అన్నీ పోసేసుకొని శుభ్రంగా అట్టు పెట్టేసుకున్నాను. ఆదర్శ వాడు వయసు అంతా నీ మనకు రెడీలో ఉడికిపోయాడు. ఇంకా పై తొక్కులు తీసేసుకొని కర్రీకి అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా ఈ విధంగా అయితే మొత్తం అన్నీ తీసేసుకున్నాక ఉడికిపెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకా మన తొక్కులు అయితే కోడిగుడ్డు తొక్కులు తీసేసుకున్నాడు. తీసేసుకున్న తర్వాత చూపిస్తా కోడిగుడ్డు మళ్ళీ మీకు. వీడియో చేస్తున్నా. హాయ్ చెప్పు మరి. హాయ్ అండి, బాగున్నారా? అయితే కోడిగుడ్డు తొక్కులు మొత్తం చేసుకున్నాడు. చెప్పా కదా ఏ చట్టమా తొక్కులు చేసుకున్న తర్వాత గుడ్లు మొత్తం మూడు 6 కోడిగుడ్ల. ఈ విధంగా అయితే మనమైతే చపాతీ పెట్టేసుకున్నాడు. ఎన్నాళ్ళకి శుభ్రం చేస్తున్నాము మళ్ళీ. అవి కూడా దుడు ఒకసారి ఇంకా అవి కూడా వారత తుడు శుభ్రంగా అవి తుడు మా ఊరనే పోతాయి లోపల. తిప్పు పైకి తిప్పు, దాన్ని ఏం కాదు. అటు ఇటు తిప్పే వరక తిప్పే వరనే పోతుంది. అవి చేసే పని చేస్తాను, ఎందుకు మళ్ళీ అటు చేస్తావు? అరే వీడి గుడ్లు మొత్తం తిన్నాడు సాని అమ్మ. వీడి కూర అయ్యి అడిగి తిప్పి రోజు నీ వారన తిరిగి తిప్పితే నాకు తెలుసు బా. రోజు కొత్తగా దుడుతున్నా, రోజు దుడుతున్నా. సరేలే కానీ నేను తుడిచే నాకు నేర్పుతున్నావు ఏంది? ఇంట్లో ఈ రోజు కానీ ఉన్నావు అనుకోండి, రోజు ఎవరు చేస్తుంది? సరేలేదా, సరే కానీ ఇచ్చేసాడదా? అయిపోయిందా? ఆ కూర రెడీ చేసేది కదా నువ్వు. నీ స్టైల్ కూర రెడీ చేద్దాం సత్తా. నేను ఇప్పుడు గ్యాస్ స్టవ్ అయితే మొత్తం అయితే తుడిచేసా కదా, ఇంకా గ్యాస్ కూడా ముట్టించేసాను. డేషాలో ఆయిల్ కూడా పోసేసాను. మా వాళ్ళు వచ్చేసి సన్నగా ఉల్లిపాయలు కోసేసాడు, ఇదేంటో ఆపేసాడు. ఇంక ఈ లోపు అయితే మనం తాలింపు అయితే వేసేసుకుందాం. తెలంగాణ వేసేసా. ఇంకా ఇంకా అదేవిధంగా కరేపాకు తెచ్చావా? మంచి పని చెప్పా. అయ్యో బడి పోవాలి కానీ బడితో నాడు తిని పడుకున్నావు. గుడ్లు మీద గుడ్లు తిని బడి పోవాలి కానీ
ఇంకా కోడిగుడ్డు పులుసు కోసం అయితే కర్రీ రెడీ చేయబోతుంది రోజా అయితే. ఇంకా ఇలా కూరలు ఏమీ లేనప్పుడు కూరగాయలు ఇంట్లో నేను కోడిగుడ్డు పులుసుతోనే ట్రై చేస్తాను. అబ్బో కొట్టిందిరా, పనసకాయ మీద పిచ్చకాయ కొట్టినట్టు. ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాము. ఈ ఐడియా ఇచ్చింది ఎవరు? నువ్వు ఎలా చూరన్నా చెప్పినారు ఈ ఐడియా నీకు? అయిపోయిందా? 10 నిమిషాలు మగ్గాలగా. వచ్చాక కానీ బడికి పోదా ఇట్రా. దా దా బడికి. ఓకే అండి, మా ఉల్లిపాయలు అయితే మర్చిపోతా ఉన్నాయి కదా. ఈలోపు ఇంకా చింతపండు కూడా నానేసాను. ఇంకా దీంట్లోకి పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసేద్దాం. కారం, ఉప్పు, పసుపు 3 అయితే వేసేసాను. ఒక 2 minutes మగ్గనిచ్చుకున్నాను, పచ్చి వాసన పోయేంతవరకు. ఓకే అండి, కారం కూడా మనకి పచ్చివాసన అంతా పోయింది కదా. అదే కొంచెం ఆయిల్ ఫ్రై అవ్వాలి కదా ఎంతైనా కారం, అందుకని చెప్పేసి ఇంకా మనం చింతపులుసు అయితే వేసేసుకున్నాము. ఇంక ఇది కూడా బాగా ఉడికేంత వరకు అయితే పెట్టేసుకున్నాం. ఈ లోపు అయితే మసాలా రెడీ చేస్తాను. దీంట్లో అల్లం వేయాలా. ఓకే అండి, మనకైతే కర్రీ అయితే ఉడుకుతుంది కదా. ఇంకా అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పేస్ట్ అయితే వేసేసుకుందాము. దీంట్లో టేస్ట్ అలా కొబ్బరి పేస్టేనండి, చాలా టేస్ట్ ఉండిద్ది. కోడిగుడ్డు పులుసల్లా కొబ్బరి పేస్ట్ ఉంటేనే చాలా టేస్టీగా బాగుండిద్ది. అందుకని చెప్పేసి ఇంకా ఇది కూడా బాగా ఉడకబెట్టేసుకుని కోడిగుడ్లు అయితే వేసేసుకున్నాం. ఇంకా వాతావరణం అయితే చాలా మార్పులు ఉన్నాయి. ఇంకా పొద్దున్న అయితే పిల్లలు స్కూల్కి పంపించేసి ఇంకా బట్టలన్నీ అయితే ఉతికేసాను. ఇంకా రమ్మ నీళ్ళు పెట్టేసి ఇంకా భోజనం అయితే చేసేయాల. అక్షయం కూడా స్కూల్కి అయితే పంపించేసాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యానండి. ఇంకా మా వారి ఇంటికాడ ఉన్నారు కదా, ఇంకా ఆయన కోసం ఉంటే ఏదో ఒకటి రెడీ చేయాలా వంట. ఇంకా భోజనం చేసేసినాక ఒక 1/2 hour అయినాక రెడీ చేయొచ్చులని చెప్పేసి ఆగాను. ఇంక లోపు అయితే అక్షయ్ అయితే స్కూల్ కాడ నుంచి వచ్చేస్తాడు. ఇంకోటి వచ్చేసేలోపు భోజనం చేసి రెడీ అయిపోయింది కదా. కోడిగుడ్లు కూడా వేసేసాను. ఇంక ఈ ఫ్రై చేసేసుకుంటారు చాలామంది, కానీ నేను వచ్చేసి ఫ్రై చేయలేదండి. ఎందుకంటే ఆశ్రిత ఫ్రై చేస్తే తినదు, అందుకని చెప్పేసి ఫ్రై చేయలేదు. మా వారికి అయితే భోజనం అయితే వడ్డించేద్దాం. భోజనం కూడా పెట్టేశాను. ఇంకా నేను మా వారు కోడిగుడ్డు పులుసు అయితే టేస్ట్ చెప్పకుండా దాంట్లో కల్లా అలా కొబ్బరి మసాలానండి, చాలా టేస్టీగా సూపర్గా ఉండిద్ది. మనం కూడా భోజనం చేసేద్దాం. పొద్దున ఎప్పుడో పెరుగన్నం తిన్నాను మామిడికాయ వేసుకొని, ఇంకంతే. ఇంక టైం చేసి 1 అవుతుంది. ఈ టైం దాకా అంటే చేలోకి వెళ్ళి చేలో చూసుకొని
ఇంకింటికి వచ్చి మళ్ళీ పంపు వస్తుంటే పంపు కాడ బట్టలు ఉతికేసి రమ్ము నీళ్ళు పట్టేసి ఇంకా అన్నీ రెడీ చేసాకే అంత అయిపోయింది. ఇంకా పిల్లి కొమ్మద్దా దీని ప్లేట్ ఉండాలి ఆడ వేసింది. కోడిగుడ్డు మేము తిను, తెల్లపిల్ల పడతలేదు. కోడిగుడ్డు వాసన తగ్గలేదు అనుకుంటా సరిగా. ఏమో పమ్ము తిను. కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది. Okay.